అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామ అమ్మ. ఇప్పుడు అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మధ్యకాలంలో చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా కానివ్వండి, కొంతమంది చెప్పడం ద్వారా కానివ్వండి, ఏదైనా కొన్ని విశేషమైన పూజలు హోమాలు చేసినప్పుడు మనం ఏ భగవంతుడికి సంబంధించి ఏ పర్పస్తో చేస్తున్నామో ఆ పూజ ఫలించింది అంటే హారతిలో ఆ దేవత యొక్క చిత్రం ఆకారం రూపంలో దర్శనం ఇస్తుంది, అంటే ఇంక ఈ పూజ ఫలించినట్టే అని చెప్పి ఎక్కువగా చూస్తున్నాం. నిజంగా ఆ అగ్ని ఆ రూపంలో రావటం అనేది పూజకు ప్రతిఫలం దక్కడమేనా? ఇదంతా అసలు నమ్మొచ్చు అంటారా? 100% అంటే యద్భావం తద్భవతి. మనం ఎంత బాగా ఫీల్ అయితే మనం అనుకున్నది అంత బాగా మనకి కనిపిస్తుంది. అంటే అదే మన ముందుకు వస్తుంది అని కదా అర్థం. ఇక్కడ అసలు హారతి అన్నది ఎందుకు ఇస్తాము అని ఒకసారి చూసుకుంటే, మనం పంచపూజలు చేసిన తర్వాత అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ఈ 5 పూజలు చేసిన తర్వాత హారతి ఇవ్వడానికి కారణం ఏమిటంటే, ఈ 5 పూజలు ఎందుకు చేస్తున్నాం? మన పంచభూతాలు తృప్తి చెందడానికి. పంచభూతాలు ఎక్కడున్నాయి అంటే మళ్ళీ పాంచభౌతికరణమైన ఈ శరీరమే. అంటే ఇందులో ఉన్న పంచభూతాలు కనుక తృప్తి చెందితేనే మనం అసలు ఆ ప్రకృతితో కలవగలుగుతాం. ఎందుకంటే ప్రకృతి అంటేనే ఆ పంచభూతాలు కదా. ఇవన్నీ అయిన తర్వాత ఏమవ్వాలంటే దీనికంటే బియాండ్ సర్వతత్వం. అంటే ఈ పంచభూతాలను కానీ ఈ ప్రకృతి మొత్తాన్ని సృష్టించింది ఎవరు అంటే ఆ పరమాత్మ స్వరూపమే. అందుకని ఏం చెప్తున్నాం? హారతిస్తూ సం కాలాత్మనే మనోలయం నీరాజనం సమర్పయామి. అంటే అసలు మనోలయం అంటే నా లోపల నేనే ఏమవ్వాలి? కలిసిపోవాలి. ఇప్పుడు మనం ఏంటి చేస్తూ ఉంటాం? మనం అన్నిటిలోనూ కలుస్తాం. అంటే చూడండి, అక్కడ ఒక చెట్టును చూసి అబ్బా చెట్టు అందంగా ఉందనుకుంటాం, అక్కడ ఒక డ్రెస్ చూసి డ్రెస్ బాగుంది, రూమ్ని చూసి అబ్బా మంచిగా అందంగా అలంకరించారు, లేకపోతే ఇక్కడ బాగోలే అంటే ప్రతి దాంతోనూ మనం ఏమవుతున్నాం మనకు తెలియకుండా ఈ కలవడం వల్ల ఇంటర్నల్గా మనతో మనం కలవడం మానేస్తున్నాం. మనతో మనం ఎప్పుడైతే కలవడం మొదలు పెడతామో అప్పుడు దేవత అన్న స్వరూపానికి మనకు అర్థమవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనతో మనం కలుస్తామో ఈ హారతి ఇవ్వడం ద్వారా, అంటే ఇక్కడ నాతో నేను కలవడం అంటే అర్థం ఏమిటంటే, నేను అంటే జనరల్గా ఉపాసనలో ఏం చేస్తారంటే ఒక యంత్రానికో ఒక ప్రతిమకో మనం పూజ చేసినప్పుడు అర్ఘ్య విధి అని ఉంటుంది. అంటే ఏంటంటే పాత్ర విధి అని చెప్తారు దాన్ని. అంటే ఒక్కొక్కళ్ళకి కొన్ని పాత్రలు ఉంటాయి. అందులో నార్మల్గా ఉపాసన చేసినప్పుడు సామానార్ఘ్య, విశేషార్ఘ్య పాత్రలు ఉంటాయి. ఆ తర్వాత నేను అన్న సాధకుడు ఒకడు ఉంటాడు. అయ్యేసరికి అక్కడ దేవత ఈ 2 వచ్చేసరికి ఏంటి? దేవత అన్నది ఏంటి అంటే వాగ్భవ కూటం కింద చెప్తారు. ఇక్కడ ఈ సామానార్ఘ్య విశేషార్ఘ్యాలకు వచ్చేసరికి కామరాజు కూటం. శక్తి కూటం కింద ఎవరు కూర్చుంటారు అంటే నేను కూర్చుంటాను. అప్పుడు ఏమవుతుంది అంటే మన శరీరాన్ని 3 భాగాలు అయితే త్రిపుర సుందరి, వాగ్భవ కూటం, కామరాజు కూటం, శక్తి కూటం. ఈ పూజ అంటే అర్థం ఏమిటి అంటే ఈ శక్తి కూటం వెళ్ళి ఆ వాగ్భవ కామరాజు కూట అంటే ఇదంతా కలిపితేనే ఒక ఫుల్ దేహం అవుతుంది. అంటే అర్థం ఏమిటి అంటే దాన్ని ఎవరి లోపల లయం చేసుకోవాలి? మన లోపల. అందుకని హారతి ఇస్తున్నాం అంటే ఆ దేవత యొక్క స్వరూపాన్ని. ఎందుకంటే చాలా మంది చూడండి, నాకు మోక్షం కావాలండి, లేకపోతే నాకేంటంటే లయం కావాలి, ఇవన్నీ వద్దండి అంటారు. వద్దండి అంటే ఫస్ట్ దేవతలో లయం అవ్వాలంటే నేను ఏ స్వరూపం కింద మారాలి? ఆ దేవత స్వరూపం కింద. ఎందుకంటే నాలో మంచి క్వాలిటీస్ వస్తేనే కదా అక్కడ ఉన్న క్వాలిటీస్ నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఎంత ఉంటే అంతే ఆలోచిస్తాం. అందువల్ల ఏంటి అంటే ఇక్కడ అసలు దాని పర్పస్సే దాన్ని నా లోపల లయం చేసుకోవడం. అప్పుడు ఎప్పుడైతే చూడండి ఒక్కసారి మనకి పూజ అవగానే, అంటే మిగతా అంతసేపు ఎంత ఆలోచనలు ఏవైనా ఉండనివ్వండి, మీరు చదువుతున్నప్పుడు కూడా, కానీ పూజలో ఏదో ఒక క్షణంలో మన మనస్సు చాలా ఏంటంటే కామ్గా అంటే ప్రశాంతంగా మారిపోతుంది. ఆ ప్రశాంత సమయంలో ఏంటి అంటే మీరేమనుకున్నారో అదే మీకు. ఎందుకంటే పైగా అగ్ని, పంచభూతాల్లో అగ్ని కూడా దేవతా స్వరూపమే. అవునమ్మా. అందువల్ల ఆ దేవత కనిపించడం అన్నది అది ఏమిటంటే ఊహ లేకపోతే కాదు, నిజమైన అంటే మన హార్ట్లో వచ్చిన అది అనుభవం, ఫీలింగ్. ఆ ఫీలింగే అక్కడ కనిపిస్తుంది అనమాట. అంతే. అంటే మీరు లోపల అంటే మీరు అది ఎంత బాగా లైన్ చేసుకున్నారో అంత బాగా మీరు ఆ అగ్నిలో
ఆ దేవత యొక్క స్వరూపాన్ని చూడగలుగుతున్నారు. మీకు మొన్న కూడా నేను చెప్పాను ఏంటంటే ఫైర్ ఎప్పుడు మనతో మాట్లాడుతుంది అంటే ఎలా మాట్లాడుతుంది అంటే ఫైర్ చాలా బాగా మాట్లాడుతుంది. ఎందుకంటే సెన్సిటివ్గా అంటే ఆ వెచ్చదనం మనకి, ఎందుకంటే మీరు చూడండి అమ్మ ఒడి వెచ్చగా ఉంటుంది కానీ మీకు ఉడికిపోతుంది కదా అని అమ్మ ఒడిలో కూర్చోవడమో పడుకోవడమో మానేయట్లేదు కదా. అలాగే ఈ హోమంలో కూడా ఖచ్చితంగా దానికి తోడు ఆ అగ్ని ఏదైతే ఉందో మీరు డైరెక్ట్గా ఏదైనా ఇప్పుడు చూడండి ప్రసాదం పెట్టానంటున్నారు, ఇలా చల్లి అమ్మ ఇచ్చానని చెప్పి చేతితో చూపించి మళ్ళీ ఎవరు తినేస్తున్నారు అంటే నా లోపల దేవుడికి పెడుతున్నాను అన్నది ఇంకో తత్వం. కానీ మీరు ఆ భావంతో అయితే తినట్లేదు. అవునమ్మా, రియల్గా అంటే చాలా తక్కువ మంది ఆ భావంతో తింటారు. పూర్తిగా అందులోనే ఉన్నవాళ్ళు తప్పితే నార్మల్గా ఉన్నవాళ్ళు ఏంటంటే గబగబా చూపించేయడం గబగబా తినేయడం అంతే జరుగుతోంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి డైరెక్ట్గా దేవతకి అంటే నేను ఎలా అయితే స్వీకరిస్తున్నానో లోపలికి దేవత అనే భావంతో అయినా స్వీకరించవచ్చు, లేకపోతే నేను అన్న భావం ఏదైనా కూడా నా లోపలికి నేను తింటున్నది అన్నది రుజువు కదా. అదే విధంగా డైరెక్ట్గా మనం సమర్పించగలిగింది ఒకే ఒక దాంట్లో, అది అగ్నిలోనే. చూడండి అగ్నిలో వెయ్యగానే మన పొట్టలో ఎలా అయితే పచవైపోతుందో అలాగే అక్కడ కూడా పచవైపోతుంది. అవునమ్మా, అందుకే ఇక్కడ జఠరాగ్ని ఉంది అని చెప్పడానికి, ఆ జఠరాగ్నిలో మనం తిన్నదంతా ఏ విధంగా అయితే పచమవుతుందో అక్కడ మీరు అగ్నిలో కూడా అంటే డైరెక్ట్గా దేవతకి ఏది సమర్పించాలన్నా అగ్ని ద్వారా మాత్రమే జరుగుతుంది. అందువల్ల హారతి, మళ్ళీ ఆ హారతికి ఇంకో లక్షణం ఉంది ఏంటంటే నేను అన్నదాన్ని కరిగిస్తేనే నేను ఎవరితో లయం అవుతాను, దేవతతో లయం అవుతాను. అంటే ఆ స్థితి ఎవరికైతే వస్తుందో అప్పుడు తప్పకుండా మనం దేన్ని చూడగలుగుతున్నాం, అందులో అగ్నిలో ఆ దేవతను ఖచ్చితంగా చూడగలుగుతున్నాం అన్నమాట. కాకపోతే ఏంటి అంటే అగ్ని అన్నదే రూపం, అందుకే రూప తన్మాత్రను తృప్తిపరచడానికే అగ్నికి మనం పూజ చేస్తాం. ఆ దీపం పెట్టచ్చు, హోమం చెయ్యొచ్చు, హారతి ఏదైనా. ఈ అగ్ని అన్నది ఎందుకు అంటే మనలో ఉన్న రూపము అనే తన్మాత్ర, ఆ రూపాన్ని మనం చూడడం కోసమే అక్కడ అగ్నిని పెడుతున్నాం. కాబట్టి నేను అన్నది కరిగిపోతేనే అక్కడ రూపం వస్తుంది అని చెప్పడమే హారతి. కాబట్టి ఖచ్చితంగా మన కళ్ళతో చూస్తే అంటే ఈ రెండు కళ్ళు కాకుండా ఈ కంటితోనో ఈ హృదయంతోనో చూస్తే కనిపించి తీరుతుంది. నిజంగా అంటే ఇది అన్ని సందర్భాల్లో అందరికీ అవ్వదు కాబట్టి ఇంత భక్తి శ్రద్ధలతో చేసినప్పుడే, నేను అనే ఫీలింగ్ లేకుండా చేసినప్పుడే కనిపిస్తుంది. అదే అనిపిస్తుంది. అంటే నిజంగా అలా ప్రత్యక్షం అయ్యేటట్లయితే అన్ని ప్రదేశాలలో ప్రత్యక్షం అవ్వాలి కదా, అవ్వలేదు అంటే ఇదే ట్రాష్ అనుకుంటాం కానీ ఇక్కడ మన లోపం ఉందనేది అర్థం చేసుకోవట్లేదు అమ్మా. ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు మీకు దుబాయ్ ఉందనుకోండి, సపోజ్ కాశీ ఉంది, మన వేరే ఎందుకు మన కాశీ ఉంది, మీరు వెళ్ళలేదనుకోండి, కాశీ చూడలేదనుకోండి, లేదంటారా మీరు? అంటే వెళ్ళిన వాళ్ళందరూ ఉందంటున్నారు. మరి దాన్ని నమ్మినప్పుడు అంటే ఫిజికల్గా ఒక థింగ్ని మీరు అంటే ఒక ఊరుని మీరు నమ్ముతున్నారు కదా. ఇప్పుడు మీ ఊరు ఉంది, ఏ ఊరు, ఆ ఊరు మీరు పేరు చెప్తారు, నేను చూడలేదు, అంత మాత్రం చేత ఆ ఊరు లేనట్టు కాదు కదా. ఎందుకంటే మీరు అక్కడ జన్మించారు, పెరిగారు, పెద్ద అయ్యారు, ఇక్కడికి వచ్చారు, అంటే మీకు ఆ ఊరు ఉంది. నాకు లేదని కూడా నేను చెప్పలేను, ఎందుకంటే మీకు ఉంది కాబట్టి ఉందని ఒప్పుకుంటున్నా. కానీ దేవుణ్ణి ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు అంటే చాలా మంది మన పెద్దవాళ్ళందరూ చూశారు, చూసిన దేవుణ్ణి ఉన్నాడు అని వాళ్ళు చెప్పినప్పుడు మనం ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాము? ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాము అంటే ఇక్కడ ఏంటి అంటే విజన్, ఈ రెండు కళ్ళకి కనిపించిన ప్రతిదాన్ని మీరు ఒప్పుకుంటున్నారు, ఎందుకంటే ఇవి మాయలు కాబట్టి. నిజంగా ఉన్నదాన్ని మీరు ఏం చేయటం లేదు, నమ్మట్లేదు, చూడలేకపోతున్నారు. దానికి కారణం ఏమిటి అంటే మీకు లలితా సహస్రమైన ఎక్కడైనా సరే, ఈవెన్ మన సనాతన ధర్మం ఏదైనా సరే, ప్రతి దాంట్లోనూ ఏంటి అంటే అభ్యాసం చేత మాత్రమే మీరు అనుభవం అన్నదాన్ని సంపాదించగలిగితేనే మీరు దాన్ని నమ్ముతున్నారు. అభ్యాసం లేకపోతే ఏమవుతుంది, అది లేదు అంటున్నాం. కానీ మనకి ప్రతి దాంట్లో ఇప్పుడు హోమం చేసినా అంతే, రూపం చూడాలి అంటే దేవుడికి రూపం ఉందా లేదా, అది కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ కాదు. మీరు హోమం చేస్తే మీకు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని మీకు తెలుస్తుంది. తర్పణం చేస్తే మీకు ఆ దేవుణ్ణి మీరు అనుభవించగలుగుతారు, ఫీలింగ్ ఏదైతే వస్తుందో అది వస్తుంది. ఇంకా దేవుణ్ణి టచ్ చేయాలండి అంటే నేను ముట్టుకుంటూ ఉండాలి ఎప్పుడు. చూడండి మేరాబాయి దేవుడు కనిపించాడు, నేను చూశాను, ఆయనతో ఆడుకున్నాను, రాధా, ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయి? యంత్రాలకు పూజ చేస్తే కలుగుతుంది స్పర్శతన్ మాత్ర. మనం దేవుడిని టచ్ చేయగలుగుతున్నాం. జపం మీరు ఎంత బాగా జపం చేస్తే ఆ దేవుడే మీ గొంతులోంచి మాట్లాడుతున్నాడని మీకు అర్థమవుతుంది. కమ్యూనికేషన్ అంటే అదే. అవును,
ఎందుకంటే చూడండి చాలా ఈజీగా మనం ఏం చేస్తాం, అందరికీ మాటలు ఇచ్చేస్తాం, చేయకపోతే పెద్ద ఫీల్ అవ్వం కూడా. కానీ వాగ్దానం అన్నది చాలా గొప్పది అన్నిటికంటే. అందుకే వాక్ దానం అన్నారు. మిగతావేవి చూడండి, మీరు కావాలంటే ఒక వస్తువు ఇచ్చేయచ్చు, ఒక డ్రెస్ ఇచ్చేయచ్చు, మీకు కాదని మీ వస్తువులన్నీ ఇచ్చేయచ్చు, కానీ ఇచ్చిన మాట మీద నిలబడడం మాత్రం చాలా కష్టం. అవునమ్మా, అవునా కదా? అంటే ఆ వాగ్దానం కరెక్ట్గా, అంటే మీరు ఇచ్చిన మాట మీద నిలబడే శక్తి రావాలంటే జపం చేయాలి. ఇవన్నీ కావాలంటే మీరు ఒక తపస్సు కింద మారాలి. తపస్సు అంటే ఏంటి అంటే మీరు ఏ పని చేస్తే అదే డెడికేటెడ్గా చేయడం అంటారు చూసారా? ఆ డెడికేషన్ అన్నది రావాలంటే మీరు వదిలేయాల్సింది ఏంటి అంటే ఈ శరీరం మీద వ్యామోహం. దాన్నే అన్నదానం అంటున్నారు. ఎందుకంటే దీని మీద వ్యామోహం ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడికి రాలి, మీకు నిద్ర వస్తుంది అనుకోండి, అబ్బా ఏం వెళ్తానులే నిద్రపోతాను అనుకుంటారు. నిద్రపోతాను అనుకుని నిద్రపోయారనుకోండి, ఈరోజు పని అవ్వదు. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మీకు ఏమొస్తుంది, అయ్యో ఒక్క 10 నిమిషాలు లేచి ఉంటే పని అయిపోను కదా అని బాధ వేస్తుంది కదా. అంటే రోజు ఆ బాధ పెరిగి 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 మన గుండె ఏమైపోతుంది అంటే మనం హార్డ్ వర్క్ చేయకపోతే, మన శరీరానికి శ్రమ లేకపోతే కనుక లోపల ఎప్పుడు మనకు వచ్చేదాన్ని బాధనే అంటారు. అంటే సఫరింగ్ ఎందుకు వస్తుంది అంటే శరీరం మీద వ్యామోహం వల్లే, సుఖ పెట్టడం వల్లే. అంటే నాకు పడుకోవాలంటే పడుకోవడం కదా, ఒకసారి అంటే ఆ లేచే స్థితి ఏదైతే ఉందో అది మళ్ళీ మన మైండే కదా. ఆ లేచే స్థితి మనకి రాలి అంటే కొంచెం, ఎందుకంటే ఇవన్నీ కూడా కాదు, మనం ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయకపోతే ఇంకో దాన్ని వెళ్ళాం. ఇప్పుడు మీరు ఇక్కడికి రాకూడదు, ఇంట్లో ఉండాలనుకున్నారనుకోండి, అంటే మీరు ఈ ఆఫీస్ని సాక్రిఫైస్ చేస్తేనే ఇంట్లో ఉంటున్నారు, ఇంటిని సాక్రిఫైస్ చేస్తేనే ఆఫీస్లో ఉంటున్నారు. అంటే అది కూడా సాక్రిఫికేషనే ఒక రకంగా. మరి అలాంటప్పుడు దాని మీద నిలబడి ఉండాలి అంటే మాత్రం దాన్నే తపస్సు అంటారు. ఎవరైతే నిలబడి ఉంటారో ఒక దానిపైన వాళ్ళు డెఫినెట్గా, అంటే ఏంటంటే స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అంటారు. అంటే సక్సెస్ అవుతారు లైఫ్లో, కానీ కొంచెం టైం. ఎందుకంటే హార్డ్ వర్క్ ఎంత అంటే మనం ఎంత పెద్ద పని చేయాలనుకున్నామో అంత ఎక్కువ కష్టపడాలి. ఇందులో ఏం పెద్ద సమస్య కాదు. ఇంత కష్టపడి అంత ఫలితం వద్దు, ఎంత కష్టపడతామో అంతే ఫలితం వస్తుంది. ఆ ఫలితం కావాలంటే మనం అలా కష్టపడుతూ పోవాలి. అది కనుక మనకు అర్థమైందా హ్యాపీగా ఉంటాం. అవి మనకి ఇవన్నీ చెప్తాయన్నమాట. అందువల్ల ఏంటంటే ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి, మనం సాధన చేయాలి, అది సక్సెస్ అయ్యేదాకా పోరాడాలి. సంతోషం అమ్మ, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.